అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభారం. అయ్యో, బై మిస్టేక్ అనేసాను. ఈ రోజుల్లో అలా తయారైంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం ఈ రోజుల్లో భారంగా తయారైంది. కారణం ఏంటంటే పెద్ద పెద్ద వ్యాధుల సంగతి పక్కన పెట్టేద్దాం, మౌలికంగా మనం ఉండే హెల్త్ లెవెల్స్ కూడా బాగా పడిపోయాయి. అందుకే కొంతమంది చాలా స్పెసిఫిక్గా జనరల్ మెడిసిన్లో ఉంటూ ఫ్యామిలీ మెడిసిన్లో స్పెషలైజ్ చేస్తూ డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్లో వారి సలహాలు అందిస్తే రెమిషన్ అండ్ రివర్సల్కి తోడ్పడుతూ గైడెన్స్ ఇస్తూ లక్షల మందికి వారి సేవలను అందిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో మనందరికీ సుపరిచిత డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్, చాలా సీనియర్, 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో డాక్టర్ నందమూరి దిలీప్ గారు యశోద హాస్పిటల్స్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. బహుశా 2-3 లక్షల మంది పేషెంట్లకి వారు సలహాలు, వైద్యపరమైన సిండ్రోమెక్స్ అని చెప్పుకుంటున్న ఈ మహమ్మారి గురించి గైడెన్స్ ఇస్తూ వారికి జనరల్ హెల్త్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. అందరూ సూపర్ స్పెషాలిటీస్ అని అటు ఇటు వెళ్తున్న రోజున కాదు, ఫౌండేషన్ చాలా ముఖ్యం, ఇదే నా కాలింగ్ అని డిసైడ్ చేశారు. కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ జనరల్ ఫిజిషియన్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు డాక్టర్ నందమూరి దిలీప్ గారు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్, వెయిట్ గెయిన్, అన్ని రకాల విషయాలకి ఆయనే మన కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ టాక్ టు హిమ్ అబౌట్ హిస్ జర్నీ. సార్ నమస్కారం. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు అందరూ అడుగుంటారు మిమ్మల్ని ఈ ప్రశ్నని. నేను అన్నట్టుగా నిజంగా సూపర్ స్పెషాలిటీస్ బోల్డ్ ఉన్నప్పుడు మీరు జనరల్ మెడిసిన్లో ఎందుకు స్థిరపడిపోయారు? ఏ నీడ్ గ్యాప్ కనిపించింది మీకు డాక్టర్ దిలీప్ గారు? ఫండమెంటల్గా జనరల్ మెడిసిన్లో సెటిల్ అవ్వడానికి ఫస్ట్ మా గురువు గారు, నా గైడ్. హీస్ ఎ ఫిజిషియన్ అనమాట. నేను తమిళనాడులో చదివాను. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనేది జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ అనేది హీ హెస్ టాట్ మీ. సో లేటర్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక, ఒకటి జనరల్ మెడిసిన్ మీద ఇష్టంతోనే జాయిన్ అయ్యాం, అదే ప్రాక్టీస్ చేయాలి. రెండోది 2004లో మాది ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు పీజీ సీట్, సూపర్ స్పెషాలిటీ సీట్లు అంత లేవు. సో దానికోసం టైం వేస్ట్ చేయడం కంటే దీంట్లో సెటిల్ అయ్యి దీని నుంచి ముందుకెళ్దామనే ఆలోచనతో ఫిజిషియన్గా అయిపోయాం. బట్ ఇప్పుడు చూస్తే 20 years లేటర్ చూసుకుంటే అందరూ సూపర్ స్పెషల్ అయిపోతున్నారు, కానీ ఫిజిషియన్స్గా ఆగటం తక్కువ అయిపోయారు. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఇప్పుడు కూడా ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ గుడ్ డెసిషన్ అనమాట టు బీ యాజ్ ఎ ఫిజిషియన్. అందరూ సార్ మీకు తెలుసు, ఫిజిషియన్ని యాక్సెస్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళే డిసైడ్ చేసి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. సో మీ ప్రయాణం ఎలా కొనసాగింది? మీ క్రెడిబిలిటీ అంటే బిల్డ్ చేయడంలో రోజుకి మీరు ఇంతమంది 100 మంది పేషెంట్లను చూస్తున్నారంటే ఏంటి కారణం? ఫండమెంటల్గా ఇండియాలో సూపర్ స్పెషలిస్ట్ యాక్సెస్ చాలా ఈజీ, అన్లైక్ వెస్టర్న్ కంట్రీస్లో మనం సూపర్ స్పెషలిస్ట్కి వెళ్ళాలంటే జనరల్ డాక్టర్ చూడాలి, ఫిజిషియన్ అప్రూవ్ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలిస్ట్గా. మనది ఆపోజిట్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ అందరు సూపర్ స్పెషలిస్ట్ని కలిచేస్తారు, అందరి దగ్గర మందులు రాసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. కరెక్ట్, అవును. అసలు వీటిలో ఏది దేనికి ఇబ్బంది పెడద్ది, ఏది ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఈ రెండు వాడచ్చా లేదా అనేది ఏ స్పెషలిస్ట్ వాళ్ళకి అవసరమని వాళ్ళు రాస్తారు పేషెంట్కి. బట్ అసలు అన్నీ వాడితే వచ్చే ఇబ్బందులు ఉంటాయా, ఇబ్బందులు తగ్గుతాయా అనేది కూడా చూసుకోవాలి. సో అక్కడ స్టార్ట్ అయింది ఇండియాలో మనకి ప్రాక్టీస్, అలా స్టార్ట్ అయింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్స్ కూడా అర్థమయ్యి ఫిజిషియన్స్ రావడం ఇప్పుడు ఎక్కువ అవుతుంది స్లోగా, ద నీడ్. రైట్. సో మీ ఫిజిషియన్స్ టిపికలీ అంటే మీ పేషెంట్స్ ఫిజిషియన్ దగ్గరికి, మీ దగ్గరికి ఏ సమస్యలతో వస్తారు ఎక్కువగా ఇప్పుడు ఇవాళ రోజుల్లో? ఫండమెంటల్గా 2 ఉంటాయండి. ఒకటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఓవర్ వెయిట్, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ వీటి కింద వస్తారు. కమ్యూనికబుల్ సీజన్ వచ్చేప్పటికి, సీజన్ ఎందుకంటున్నా అంటే జూన్ జూలైలో వానలు పడి జ్వరాలు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఈ ఫీవర్ సీజన్ స్టార్ట్ అయినాక కమ్యూనికబుల్ డిసీజ్ వాళ్ళు వస్తారు. సో వీ హ్యావ్ ఎ మిక్స్ ఆఫ్ పేషెంట్స్. సో మనకి జూన్ నుంచి చూసుకుంటే అక్టోబర్ దాకా ఈ కమ్యూనికబుల్ డిసీజ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. బట్ క్రానిక్ డిసీజ్ పేషెంట్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఎప్పుడు ఉంటారు. ఇంకా మీ అనుమతితో ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. మా వ్యూవర్స్ కి మీ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి, కరెక్ట్ గా ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి. అండ్ మీరు లార్జెస్ట్ ఆర్గన్ ఇస్ ద స్కిన్ అంటారు. అలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ ఎవరంటే మన ఫ్యామిలీ ఫిజిషియన్, మన జనరల్ ఫిజిషియన్. సో డాక్టర్ దిలీప్ నందమూరి గారిని కాంటాక్ట్ అవ్వాలంటే యూ కెన్ కమ్ టు యశోద హాస్పిటల్స్. ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలంటే నాలెడ్జ్ కూడా సుమన్ టీవీకి ట్యూన్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ.